వెల్కమ్ టు ద మైరా మీడియా. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి ఆస్తి హక్కు. ఎస్పెషల్లీ ఈ ఆస్తి హక్కు ఆడపిల్లలకి ఉంటుందా, అందులోనూ పెళ్ళైన ఆడవాళ్ళకి ఉంటుందా, పెళ్ళైన ఆడవాళ్ళకి తండ్రి ఆస్తిలో వాటా వస్తుందా అనే దాని గురించి జరుగుతున్న డిస్కషన్. సో మనం అంటే రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 అనేది ఒకటి ఉంటుందండి, సమానత్వపు హక్కు. ఈ సమానత్వపు హక్కుని ఛాలెంజ్ చేస్తూ తండ్రి దగ్గర అంటే ఇద్దరం తండ్రికి పుట్టిన పిల్లలమే కాబట్టి ఆడపిల్లలైనా మగపిల్లలైనా సో మగవాళ్ళకి ఎంత హక్కు వస్తున్నారో ఆడపిల్లలకు కూడా అంతే హక్కు ఇవ్వాలని కొన్ని చట్టాలు రూపొందించబడినాయి. ఈ చట్టాలకి రీసెంట్గా మనకి సుప్రీంకోర్టు 2020 ఆగస్టు 17న ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది అనమాట. సో ఇచ్చిన తర్వాత ఆడపిల్లకి తండ్రి ఆస్తిలో సగం హక్కు, సమానత్వపు హక్కు వచ్చే అధికారం ఏదైతే ఆ జడ్జిమెంట్లో ప్రూవ్ అయింది. సో చాలామందికి అనుమానాలు ఉండొచ్చు, ఇది ఇప్పుడే వచ్చిందా, గతంలో ఇంకేమన్నా చట్టాలు ఉన్నాయా, అది అసలు ఎప్పటి నుంచి అప్లికేబుల్ అవుతుంది అనే దాని గురించి ఒక చిన్న డిస్కషన్. సో ఫస్ట్ టైం ఈ 1935లో వితంతు మహిళలకు కూడా అంటే భర్త చనిపోయిన మహిళలకు కూడా ఆస్తిలో హక్కు కల్పించి వాళ్ళకు కూడా ఒక ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకు కూడా ఒక ఇంపార్టెన్స్ ఇచ్చింది 1935లో ఒక చట్టం. అంటే వితంతు మహిళలకి ఆస్తి హక్కుని కల్పించింది. సో జరుగుతున్న వ్యవస్థలో మారుతున్న పరిణామాలు రాజకీయ వ్యవస్థల్లో అప్పట్లో ఒక 1985లో అంటే భారతదేశంలో ఎస్పెషల్లీ ఈ స్టేట్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి రాష్ట్రం అనమాట. అప్పట్లో మనకి తెలంగాణ ఆంధ్ర రెండు కలిపి ఉన్న టైం 1985లో మనకి తెలుగుదేశం పార్టీ హయాంలో అంటే మనకి నందమూరి తారక రామారావు గారి టైంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఆడపిల్లకి ఆస్తి హక్కు కల్పిస్తూ 1985లో ఒక చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టాన్ని రూపొందిస్తూ మనకి ఎప్పుడైతే ఈ 1956 ఏదైతే హిందూ సక్సెషన్ యాక్ట్ ఉందో దీంట్లో అమెండ్మెంట్ చేశారు. ఈ 1956 ఈ సక్సెషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ యాక్ట్లో అమెండ్మెంట్ చేసి ఈ 1985 చట్టాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఒక్క ఉమ్మడి రాష్ట్రాలలోనైనా అక్కడక్కడ ఉండిందా అంటే అంటే భారతదేశంలోని అన్ని స్టేట్లలో లేదండి. ఆడపిల్లలకి ఇంపార్టెన్స్ ఇచ్చే స్టేట్స్ లేవు, ఆడపిల్లలకి చదివించే స్టేట్స్ అసలు లేవు. సో ఇటువంటి టైంలో ఆంధ్రప్రదేశ్లో అంటే ఎస్పెషల్గా తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్న టైంలో నాట్ ఓన్లీ పర్టికులర్ ఉమ్మడి రాష్ట్రాల కేసులో ఇది కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర అక్కడక్కడ కొన్ని రాష్ట్రాలు దీన్ని ఇంప్లిమెంట్ చేసినాయి అనమాట. అంటే 1985 టైం. ఈ మనకి పర్టికులర్గా మిగతా స్టేట్స్తో మనకి సంబంధం లేదండి, మనం ఆంధ్రాలో ఉంటున్నాం కాబట్టి ఆంధ్ర స్టేట్కి సంబంధించిన అమెండ్మెంట్ 1985 తర్వాత ఎవరైతే పెళ్ళైన ఆడవాళ్ళు ఉన్నారో అప్పుడు తర్వాత పెళ్ళైన ప్రతి ఒక్కళ్ళకి ఆడపిల్లలకి పెళ్ళి కానీ పెళ్ళైన ఆడపిల్లలందరికీ ఆస్తిలో హక్కు కల్పించడం అయింది. అంటే 1985కి ముందు పెళ్లి జరిగిన వాళ్ళకి ఆస్తి హక్కు చట్టంలో తండ్రితో అంటే తండ్రి ఆస్తిలో అన్నదమ్ములతో సమానంగా ఇచ్చే అవకాశం ఉందా లేదా? సో 1985 వాళ్ళకి లేదండి. 1985 తర్వాత ఎవరైతే పెళ్లి చేసుకుంటారో, ఎవరైతే పెళ్లిగానే ఆడపిల్లలు ఉన్నారో వీళ్ళందరికీ తండ్రి ఆస్తిలో సమానత్వ హక్కు ఇచ్చారు. సో ఇది 1985 నుంచి జరుగుతూ ఉండి మనకి 1956 సక్సెషన్ యాక్ట్ అమెండ్మెంట్స్ చేశారు. సో ఇలాగ వివిధ స్టేట్లో జరుగుతూ ఉంది. సో కొన్ని స్టేట్లో ఆడపిల్లలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఆదర్శంగా ఉన్నాయి, కొన్ని స్టేట్లు అసలు ఆడపిల్లల్ని పట్టించుకోవట్లేదు. పెళ్ళైన ఆడపిల్లలు డౌరీ యాక్ట్లో కానీ ఇంకొక డౌరీ ప్రొవిజన్ యాక్ట్లో కానీ ఇంకా లేకపోతే సూసైడ్స్ చేసుకుంటున్నారు. అప్పట్లో మనకి బాగా ఈ 498లో వీటికి సంబంధించిన క్రూయాలిటీ సెక్షన్స్లో ఈ 304B ఎక్కువ ఉండేయండి. ఎందుకంటే డౌరీ డెత్, పెళ్ళైన ఆడపిల్లలకి ఎవరైతే కట్నం ఇచ్చేస్తున్నారో, కట్నం బంగారం పొలం ఇచ్చేస్తున్నారో అక్కడితో వాళ్ళ బాధ్యతలు అయిపోతున్నాయి, వాళ్ళ మంచి చెడులు పట్టించుకోలేకపోతున్నారు. లేకపోతే అబ్బాయి తరపు వాళ్ళు పెట్టే టార్చర్లు భరించలేక పుట్టింటికి పోలేక ఆడపిల్లలు ఎంత ఇబ్బంది పడి చనిపోతున్నారో ఆ కేసులన్నీ బల్క్ అయిపోయినాయి. సో ఇలాంటి కేసెస్లు ఎక్కువ 304B డౌరీ డెత్లు ఎక్కువ జరగడం వల్ల సుప్రీంకోర్టు ఇలా కాదు, ఒక్కొక్క స్టేటు ఒక్కొక్క డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదని 2005లో ఒక పర్టికులర్ చట్టాన్ని రూపొందించడం అయింది. ఈ చట్టంలో ఆస్తి హక్కు ఏదైతే ఉందో అప్పుడు ఇక స్టేట్ నుంచి సెంట్రల్కి వెళ్ళి ప్రతి ఒక్క రాష్ట్రం ఇంప్లిమెంట్ చేయాల్సిన పని. ఇప్పటి వరకు మనం ఆంధ్ర ఇంప్లిమెంట్ చేసిందో, తెలంగాణ ఇంప్లిమెంట్ చేసిందో, లేకపోతే కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర కొన్ని పర్టికులర్ స్టేట్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఎప్పుడైతే 2005 చట్టం సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టడం అయిందో సో దాని తర్వాత ప్రతి రాష్ట్రం కూడా పెళ్ళైన ఆడపిల్లలకి సమానత్వ హక్కు ఇచ్చింది. 1985కి ముందు తర్వాత ఇవన్నీ తీసేసి ప్రతి ఒక్క మహిళ తండ్రి ఆస్తిలో అన్నదమ్ములతో సమానంగా తీసుకోవచ్చని డిసైడ్ అయిందండి. సో దీన్ని బేస్ చేసుకొని కర్ణాటక స్టేట్లో ఒక డాక్టర్స్ ఫ్యామిలీ అండి, ఎస్పెషల్గా డాక్టర్స్ ఫ్యామిలీ, వీళ్ళు పర్టికులర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్నదమ్ములతో ఈక్వల్గా ఇద్దరు సిస్టర్స్ ఫైట్ చేశారు.
ఆస్తి హక్కు ఇచ్చిందని సుప్రీంకోర్టు కానీ పార్లమెంట్ సెషన్స్ కానీ 2005 తర్వాత ఒక చట్టాన్ని రూపొందించారు కదా. ఈ చట్టం స్ట్రాంగ్గా ఉందా లేదని టెస్ట్ చేశారా, లేకపోతే వాళ్ళకి తల్లిదండ్రుల ఆస్తి కావాల్సి వచ్చిందా, లేకపోతే వాళ్ళు నిజంగానే ఒక అవసరాన్ని బట్టి తల్లిదండ్రుల ఆస్తులతో ఛాలెంజ్ చేసి అన్నదమ్ములతో పోటీపడి ఈ కేసు అనేది నమోదు చేశారా, బయట అది మనకు తెలియదండి. సో 2002 కర్ణాటక రాష్ట్రంలో ఈ కేసు అనేది ఇంట్రడ్యూస్ అయింది. ఎప్పుడు ఎలా ఇంట్రడ్యూస్ అయిందంటే, ఇద్దరు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్నదమ్ములతో ఫైట్ చేస్తూ మాకు ఆస్తి హక్కులో హక్కు ఉంది, మా తండ్రి గారి ఆస్తి, సో ఖచ్చితంగా మాకు వాటా ఇవ్వండి అని ఆ కర్ణాటక కోర్టులో కేసు వేస్తున్నారు. సో బై బ్యాడ్ లక్ వాళ్ళు అక్కడ కింది కోర్టులో ఓడిపోయారు. ఆడపిల్లలు కదా, మీ మంచి చెడులు అన్నీ ఇచ్చేస్తున్నారు, మీరు డాక్టర్లు అయిపోయినారో లేకపోతే మీరు రెస్పాన్సిబిలిటీస్ ఏమి లేవో, మీకు ఆస్తి ఇవ్వాల్సిన పని లేదని అన్నదమ్ములు మంచి సీనియర్ అడ్వకేట్స్ని పెట్టుకొని లేకపోతే కోర్టుల ద్వారానో ఎట్లనో వాళ్ళకి ఒక న్యాయం అనేది జరిగింది అనుకుంటున్నారు. సో ఇంకా ఈ ఆడపిల్ల తగ్గలేదండి. దాని ద్వారా నెక్స్ట్ హైకోర్టుకి వెళ్ళారు. సో కర్ణాటక మెయిన్ హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ ఈ కేసుని ఫైల్ చేశారు. సో మాకు ఆస్తి హక్కు చట్టం ఇచ్చారు కదా, మాకు ఆస్తి హక్కులో వాటా ఇవ్వండి అనేసి. సో అక్కడ కూడా వాళ్ళు ఓడిపోయారండి. అంటే 2002 నుంచి వాళ్ళు స్టిల్ ఫైట్ చేస్తూనే ఉన్నారు. అట్ ప్రజెంట్ 2020లో వాళ్ళ కేసు గెలిచారండి. అంటే ఎన్ని ఇయర్స్ అయిందో మీరు ఒకసారి చూసుకోండి. 2020 ఆగస్టు 17వ తారీఖున ఒక జడ్జిమెంట్ వచ్చింది, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనమాట. దీంట్లో ఖచ్చితంగా ఆ ఇద్దరు మహిళలకి వాళ్ళ తండ్రి గారి ఆస్తి ఎన్ని కోట్లు ఉన్నప్పటికీ, ఎన్ని లక్షలు ఉన్నప్పటికీ, ఎన్ని వేలు ఉన్నప్పటికీ సమానత్వ హక్కు ఇవ్వాల్సిందే. అంటే కోట్లు వచ్చినాయి కదా అని వాటాలు అడిగారా, లక్షలు వచ్చినాయి కదా అని వాటాలు అడిగారా, ఇవన్నీ ఉండదండి. ఒక్కొక్కసారి సెంటిమెంట్ ఉంటుంది. తండ్రి సంపాదించిన రూపాయి, తల్లి తండ్రి ఇద్దరు చనిపోయారు, మేము ఆ రూపాయి తినాలి, ఆ తండ్రి సంబంధించిన ఇంట్లో మేము కూడా ఉండాలి, ఉండే హక్కు కోసం కొన్ని ఏంటంటే కొన్ని జ్ఞాపకాలు ఉంటాయండి. సో వాటిని మనం డబ్బుతో, ప్రాపర్టీస్తో, ఆస్తులతో ముడిపట్టలేము. సో వాళ్ళు ఏ ఉద్దేశంతో ఫైల్ చేస్తున్నారో, బట్ రీసెంట్గా మనకి 2020 ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ద్వారా ఖచ్చితంగా ఆడపిల్లలకు కూడా సమానత్వకు ఇవ్వాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సో దీని తర్వాత దీన్ని బేస్ చేసుకొని ఇక ఎటువంటి కోర్టులో కేసులు నమోదైనప్పటికీ దాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా ఆడపిల్లలకి ప్రయారిటీ ఇవ్వాలి. తండ్రికి అన్నదమ్ములు ఎలాగో ఆడపిల్లలు అక్కచెల్లెలు ఎలాగో ఈక్వల్ ప్రయారిటీ ఆర్టికల్ 14 అనేది వైలేట్ కాకుండా చూసుకోవాలి. సో ఇవంతా ఎప్పుడంటే తల్లి తండ్రి చనిపోయినప్పుడు ఎవరైతే అంటే ఎవరికి ఆస్తి అనేది రాయినప్పుడు ఆటోమేటిక్గా ఈ హక్కు అనేది ఈక్వల్గా ఉంటుంది. ఒకవేళ కొన్ని అనుమానాలు తల్లిదండ్రులు ముందే రాసేసి అన్నదమ్ములకే నన్ను రాసేస్తే అప్పుడు ఆడపిల్లలు ఫైట్ చేయొచ్చా? సో ఖచ్చితంగా మనకు అధికారం ఉండదండి. ఎందుకంటే అది తల్లి తండ్రి బ్రతికుండగా వాళ్ళ సెల్ఫ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని నా కొడుకులకే ఇవ్వాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేస్తే సో ఆ కూతుళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇంకా మనం అంటే రిజిస్ట్రేషన్ అయిపోయిందని మనం ఫైట్ చేయడానికి లేదండి. ఒకవేళ తల్లిదండ్రి చనిపోయాక అతను ఒక్కడే రిజిస్ట్రేషన్ తన పేరుతో చేపించేసుకుంటే, తల్లిదండ్రులు డెత్ సర్టిఫికేట్ చూపించి అతను ఒక్కడే రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది తప్పు. ఆ రిజిస్టర్ కానీ ఆ కన్సర్న్ ఎంఆర్ఓ కానీ వాళ్ళు ఒక లైబుల్ టు పనిష్ అనమాట. ఇంట్లో తల్లిదండ్రి చనిపోయినప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళు ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఈక్వల్ ప్రాపర్టీ ఇవ్వాలా. ఒకవేళ అన్నదమ్ములు 2-3 ఉంటే వాళ్ళకు కూడా ప్రయారిటీ ఇవ్వాలా, లేకపోతే అక్కచెల్లెలు 2 ఉంటే వాళ్ళకు కూడా ప్రయారిటీ ఇవ్వాలా అనేది ఈ 2005 చట్టం ద్వారా ఖచ్చితంగా మనకి సెంట్రల్ ఇది ఇంట్రడ్యూస్ చేసిన చట్టం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈక్వల్ ప్రయారిటీ ఎలా ఇస్తారంటే ఒక 10 ఎకరాలు ఉందంటే ఒక 4 ఆడపిల్లలు ఉంటే ఈక్వల్గా సమానం చేసుకుంటారు. 4 ఆడపిల్లలతో పాటు 2 మగపిల్లలు ఉంటే ఈక్వల్గా సమానంగా చేసుకుంటారు. సో ఖచ్చితంగా ఆడపిల్లలు లేకుండా రిజిస్ట్రేషన్ అనేది కూడా జరగకూడదండి. అది చాలా ధృవీకరించి 2005 తర్వాత గట్టిగా చట్టమైంది మనకి. అంటే ఎస్పెషల్లీ ఉమ్మడి రాష్ట్రాలకు 1985 నుంచి ఈ చట్టం పాస్ అవుతుందండి. అంటే రిజిస్ట్రేషన్ దగ్గర కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఒక తల్లిదండ్రుల పొలాలు ఏదైతే ఉందో వాళ్ళు చనిపోయినప్పుడు ఎవరికి పేరు రాయాలి, ఎవరెవరికి ఎంత వాటాలు ఇవ్వాలనేది కుటుంబ నమోదు పత్రం లాగా ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారనేది ధృవీకరించుకొని వాళ్ళకి ఈక్వల్ ప్రయారిటీ ఇస్తారు. ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది కదా, మంచి చెడు బాధ్యతలు నిర్వర్తించేసా, ఆ అమ్మాయికి ఆస్తి హక్కులో హక్కు ఇచ్చే అధికారం లేదని చాలామంది మగవాళ్ళు చాలామంది అన్నదమ్ములు ఫైట్ చేస్తుంటారు. లేదండి, ఖచ్చితంగా అది తల్లిదండ్రి ఆస్తి, మీకు ఎంత హక్కు ఉందో వాళ్ళకి ఎంత హక్కు ఉంది. సో మీరు వాళ్ళ మంచి చెడులు జరుపుండొచ్చు, కానీ మీరు జరిపారా తల్లిదండ్రులు జరిపారా అనేది సెకండరీ థింగ్. సో రాజ్యాంగం ఒక చట్టం ఇచ్చింది, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చింది, వాళ్ళకి ఇది నా తండ్రి ఆస్తి అని చెప్పుకోవడానికి వాళ్ళకి కొన్ని లక్షల కోట్లు ఉండొచ్చండి. కానీ తండ్రి దగ్గర నుంచి 1 ఎకరా పొలం వచ్చినా అది వాళ్ళు గుర్తింపుగా భావిస్తారు. ఇది మా నాన్న ఆస్తి, ఇది మా నాన్న పొలమో, ఇది మా నాన్న ఇల్లు అని చెప్పుకుంటారు. సో ఆ ఈక్వాలిటీ కోసమని ఈ రాజ్యాంగం కానీ చట్టాలు కానీ ఒక జ్ఞాపకంగా భావిస్తారు సార్. దీన్ని ప్రాపర్టీగా మాత్రమే కాకుండా ఒక తల్లిదండ్రుల హక్కుగా భావిస్తాం. మా నాన్నది నాకు హక్కు ఉంది అనేసి. సో నేనేం చెప్తున్నానంటే ఇటువంటి హక్కుల్లో ఈక్వల్ టు రైట్ ఉంటుంది కాబట్టి 2005 చట్టంలో
ఏదైతే నమోదించారో ఆస్తి హక్కులో ఆడపిల్లలకు కూడా సమానత్వ హక్కు ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా 2020లో మనకి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్, కర్ణాటక డాక్టర్స్ ఎవరైతే ఫైల్ చేసిన జడ్జిమెంట్లో అది ఒక ప్రూవ్ అయిందనమాట. సో ఈ ప్రూవ్ అయిన జడ్జిమెంట్ను బేస్ చేసుకొని ఎవరు కేసు నమోదు చేసినా ఖచ్చితంగా ఆడపిల్లలకి సమానత్వ హక్కు ఉంటుందని మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కానీ ఎంఆర్ఓల దగ్గర కానీ ఖచ్చితంగా మీరు ఈక్వల్గా ఫైట్ చేయొచ్చు. ఒకవేళ మీ తల్లిదండ్రులకి తెలియకుండా, లేకపోతే మీ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మీ అన్నదమ్ములు కానీ ఆస్తి మొత్తం తీసుకొని ఉంటే మీరు ఖచ్చితంగా కోర్టులో అప్రోచ్ అవ్వండి, మీరు ఈక్వల్గా ఫైట్ చేయండి. మీకు ఖచ్చితంగా ఆస్తిలో సమానత్వపు కాదు సగం హక్కు వస్తుంది. సో తండ్రి గారికి ఒక 50 లక్షలు ఉంటే మీకు 25 లక్షలు వస్తుంది, తండ్రి గారికి ఒక 10 ఎకరాలు ఉంటే మీకు ఒక 5 ఎకరాలు వస్తుంది. అన్నదమ్ములతో సమానత్వంగా ఉంటుందండి. బాధ్యతలు నెరవేర్చామనో, లేకపోతే మిమ్మల్ని చదివించామనో, మీ పిల్లలు మంచి చెడు చేసామనో ఇలాంటి కాకమ్మ కబుర్లు చిలకమ్మ కబుర్లు కుదరవండి. చట్టం ఏదంటే చట్టమే. సో చట్టం మనకి ఇచ్చిన హక్కు అనమాట, రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు ఆడపిల్లకి సమానత్వ హక్కు. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఖచ్చితంగా ఇటువంటివి కేసును ఫైల్ చేయండి, మిమ్మల్ని మీరు నిరూపించుకోండి, చట్టం మీకు ఇచ్చిన అవకాశాలు మీరు ఉపయోగించుకోండి. ఇది 2005 తర్వాత ఒక సెంట్రల్ చట్టం అయిపోయింది కాబట్టి 2020లో ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడపిల్ల తండ్రి ఆస్తిలో సమానత్వ హక్కు కోసం ఫైట్ చేయండి. మీ యొక్క గుర్తింపుని మీరు నిరూపించుకోండి, మీ యొక్క అధికారాన్ని మీరు ఉపయోగించుకోండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.